నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మాఘపురాణం 16వ అధ్యాయం. దిలీప మహారాజా, సుమిత్రుని వృత్తాంతాన్ని ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విధంగా నీవు విన్నావు కదా. ఇప్పుడు ఇంకొక విశేషమైన కథను కూడా శివుడు పార్వతికి వివరించాడు అని ఇలా చెప్పసాగాడు. మాఘమాసంలో నది స్నానాలు చేసేవాడు ధనవంతుడవుతాడు. ప్రస్తుతం ఎన్ని కష్టాలు ఉన్నా మాఘస్నానం ప్రారంభించిన తర్వాత అవి క్రమంగా తగ్గిపోతాయి. మాఘశుద్ధ దశమి నాడు శుద్ధమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించినవాడు తప్పక శ్రీహరి కటాక్షాన్ని పొందుతాడు. దీనిలో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు. ఈ మాటలు విన్న పార్వతీదేవి శివునితో ఇలా అంది. స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ వ్రతం చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని చెప్పారు. ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, దాని విధానం ఏంటో వివరంగా చెప్పండి అన్నది. అప్పుడు పరమేశ్వరుడు, మాఘశుద్ధ దశమి నాడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని ఒక మంటపం ఏర్పాటు చేసుకోవాలి. ఆ మంటపాన్ని ఆవు పేడతో అలికి రంగురంగుల ముగ్గులతో అలంకరించాలి. మంటపం మధ్య 8 రేకుల పద్మాన్ని గీయాలి. అక్కడ లక్ష్మీనారాయణుల ప్రతిమను ఉంచి గంధం, కర్పూరం, అగరు మొదలైన ద్రవ్యాలతో పూజ చేయాలి. రాగి చెంబులో నీరు పోసి మామిడి చిగుళ్ళు, కొబ్బరికాయ పెట్టి పైన కొత్త వస్త్రం కప్పాలి. సాలగ్రామాన్ని కూడా ఉంచి ఒక సద్బ్రాహ్మణుని పిలిచి పంచామృతాలతో స్నానం చేయించి తులసీ దళాలు, పుష్పాలతో పూజ చేయాలి. తరువాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. అనంతరం సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీరామచంద్రుని మనసులో ధ్యానించాలి. మాఘమాస వ్రతం చేసేవారు తమ తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వ్రతాన్ని చేయాలి. ఒక బ్రాహ్మణునికి బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, కూరగాయలు, పండ్లు మొదలైనవి దానంగా ఇవ్వాలి. మాఘపురాణం చదివేటప్పుడు గాని వినేటప్పుడు గాని చేతిలో అక్షతలు పెట్టుకొని కొన్నింటిని భగవంతునిపై వేసి మరికొన్నింటిని తలపై వేసుకోవాలి. ఈ విధంగా మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజిస్తే ఎంతటి మహాపాపాలైనా నశిస్తాయి. దీనికి ఒక ఉదాహరణను చెప్తాను, శ్రద్ధగా విను. గౌతమ మహర్షి ఒకసారి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరాడు. మాఘమాసం కావడంతో వారు కృష్ణానది తీరానికి వచ్చి అక్కడ సూర్యోదయ సమయంలో స్నానం చేసి రావి చెట్టు వద్ద శ్రీహరిని పూజించారు. ప్రతిరోజు ఇలానే మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు. మాఘశుద్ధ దశమి నాడు రావి చెట్టు వద్ద ఒక మంటపం వేసి శ్రీహరి చిత్రపటాన్ని ఉంచి భక్తితో పూజ చేశారు. ఆ సమయంలో ఒక ఆడకుక్క అక్కడికి వచ్చి జరుగుతున్న పూజను నిశ్చలంగా చూసింది. శిష్యులు దానిని తరిమివేయగా అది 4 దిక్కుల చుట్టూ తిరిగి మళ్లీ మంటపం ఎదుట కూర్చుంది. ఇలా 3 సార్లు మంటపం చుట్టూ తిరిగింది. అది మాఘమాసం కావడంతో ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయింది. అతడు సకల ఆభరణాలతో మునుల ఎదుట నిలబడి నమస్కరించాడు. ఇది చూసి గౌతమ మహర్షి ఆశ్చర్యపడి, నీవెవరు, ఇలా మారడానికి కారణమేమిటి అని అడిగాడు. అందుకు ఆ రాజు ఇలా చెప్పాడు. నేను కళింగ దేశపు రాజును. నా పేరు జయచంద్రుడు. చంద్రవంశానికి చెందినవాడిని. నేను ధర్మ మార్గంలో రాజ్యాన్ని పాలించాను. అనేక దాన ధర్మాలు చేశాను. దేవాలయాలు నిర్మించాను. అన్నదానం, తిలదానం చేశాను. కానీ ఒకసారి ఒక ముని వచ్చి మాఘమాస మహాత్మ్యాన్ని చెప్పినప్పుడు నేను అతన్ని అవమానించాను. మాఘస్నానం, దాన, పుణ్యాలు అన్ని అబద్ధాలని అన్నాను. ఆ అపరాధం వల్లనే నేను కుక్కగా జన్మించాను. 7 జన్మలు కుక్కగా బాధపడ్డాను. ఈరోజు మాఘమాసంలో మీ పూజా మండపం చుట్టూ 3 సార్లు తిరిగినందువల్ల నాకు పూర్వరూపం తిరిగి లభించింది అన్నాడు. ఈ మాటలు విని గౌతమ మహర్షి ఇలా అన్నాడు. మాఘమాసాన్ని తక్కువగా చూడడం వల్ల నీవు ఇంత కష్టాన్ని అనుభవించావు. మాఘమాసంలో భగవంతుని మండపం చుట్టూ తిరిగినంత మాత్రాననే నీకు విముక్తి లభించింది. మరి మాఘమాసమంతా స్నానం చేసి పూజ చేస్తే ఎంత గొప్ప ఫలం వస్తుందో ఆలోచించు అన్నాడు. అప్పుడే రావి చెట్టులోని ఒక తొర్రలో నుంచి ఒక కప్ప బయటకు వచ్చి గౌతమ మహర్షి పాదాలపై పడింది. వెంటనే అది కప్పరూపం విడిచి ఒక సుందరమైన యువతిగా మారింది. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తు తెచ్చుకొని గౌతమ మహర్షికి నమస్కరించింది. ఆమె ఎవరో, ఆమె పూర్వజన్మ కథ ఏంటో రేపటి రోజు అధ్యాయంలో తెలుసుకుందాం. మాఘపురాణం 16వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. రేపటి అధ్యాయాలను, మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.